నెక్స్ట్ క్వశ్చన్, వి వాక్డ్ డాష్ ద పార్క్. ఇది పార్క్ అనుకోండి. ఈ పార్క్ లో జనరల్ గా మనము ఈ సైడ్ ఆఫ్ ద కార్నర్ నుంచి ఈ సైడ్ ఆఫ్ ద కార్నర్ కి ఇలా వాక్ చేస్తాము. అంటే ఇక్కడైనా ఇట్లా వాక్ చేస్తాము, రైట్. త్రూ అనొచ్చు, అక్రాస్ అనొచ్చు, బై కాదు, టూ కాదు. సో ఇక్కడ అక్రాస్ అనాలా, త్రూ అనాలా అని మళ్ళీ మనకి డౌట్ వస్తుంది. అక్రాస్ అనేది కూడా కరెక్టే, త్రూ అనేది లేకపోతే అక్రాస్ అనొచ్చు. అంటే త్రూ, షీ డ్రోవ్ త్రూ ద సిటీ అంటారు, అంటే సిటీ గుండా డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోయింది అనేసి. అంటే దాని మీనింగ్ ఏంటి, వన్ సైడ్ ఆఫ్ ద కార్నర్ నుంచి అనదర్ సైడ్ ఆఫ్ ద కార్నర్ కి తను రీచ్ అయ్యింది అనేసి. సో త్రూ అనొచ్చు, త్రూ అనేది ఆప్షన్ లో లేకపోతే అక్రాస్ అనొచ్చు. జనరల్ గా అక్రాస్ ని యూజ్ చేయము, బట్ యూజ్ చేసిన తప్పు లేదు, త్రూ అనేది ఆప్షన్ లో లేకపోతే, రైట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఈ అరైవ్డ్ డాష్ 8 o'clock. 8 o'clock అంటున్నారు కదా. 8 o'clock అనేది డాట్ టైం. డాట్ టైం కి మనము ఎప్పుడే కానీ ఎట్ యూజ్ చేస్తాము. ఎట్ 8 o'clock, ఎట్ 9 PM, ఎట్ 10 PM or 11 PM, 11 PM, PM or AM, వాట్ ఎవర్, PM or AM ఏదైనా యూజ్ చేయొచ్చు, రైట్. అదే మార్నింగ్ అనుకోండి. మార్నింగ్ అంటే ఏంటి, డే బ్రేక్. డే బ్రేక్ అయినప్పటి నుంచి, డే బ్రేక్ అంటే డే ఇరిగిపోయిందని కాదు, డే బ్రేక్ అంటే మన సూర్యోదయం అయినప్పటి నుంచి 11:59 వరకు, సన్ రైజ్ అయినప్పటి నుంచి 11:59 వరకు మనకి మార్నింగే ఉంటుంది. ఇది డ్యూరేషన్ ఆఫ్ ద టైం కదా, సో అలాంటి టైంలో మనము ఇన్ యూజ్ చేస్తాము, ఇన్ ద మార్నింగ్ అంటాము. అదే 8 o'clock అయితే డాట్ టైమ్, ఎట్ 8 o'clock, ఎట్ 9 o'clock, ఎట్ 10 o'clock, అలా పర్టికులర్ టైం కి ఎట్ అంటాము, డ్యూరేషన్ ఆఫ్ ద టైం కి ఇన్ అంటాము, రైట్. ఇది మన రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, షీ ఈజ్ సిట్టింగ్ డాష్ ద చైర్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒకటి రైట్ ఆప్షన్ ఉంది. ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.